రోజు బిర్యానీలనే ఇంకేమి తినరా అని చెప్పేసి కామెంట్‌లయితే పెట్టకండి. మొన్న పెట్టింది మటన్ బిర్యానీ, నేను పెట్టింది చికెన్ బిర్యానీ. ఈరోజైతే మాత్రం బంగాళదుంప బిర్యానీ అండి. పొటాటో బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటది. సింపుల్‌గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఊరెళ్ళిపోదాం అనుకున్న కాడ్నుంచి అయితే ఇంట్లోకైతే వెజిటబుల్స్ ఏమి తీసుకురాలేదు. ఉన్న వెజిటబుల్స్‌తోనైతే ఏదో ఒక కూర అయితే చేసేస్తున్నాను. ఈరోజైతే మాత్రం బంగాళదుంప ఒకటే ఉంది. కర్రీ చేద్దామంటే సరిపోదు. ఇంకేం చేయాలో తెలియకైతే మాత్రం ఇలా బిర్యానీలాగా తాలింపు అయితే పెట్టేసాను. చారు, కూర, అన్నం 3 వండి మరి ఇలా బిర్యానీలా చేసేసాను. ఈ బిర్యానీ చేసుకోవాలంటే మాత్రం ముందైతే పొటాటోని కట్ చేసేసుకొని, ఆ తర్వాత ఏమో ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని, ఉప్పు, కారం అయితే పట్టించిన తర్వాత ఫ్రై చేసుకొని అందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బావుంటది. పిల్లల క్యారేజ్ కాబట్టి టైం లేదని చెప్పేసి నేను డైరెక్ట్‌గా అయితే ఇలాగే యాడ్ చేస్తాను. ఈసారి ఎప్పుడైనా అయితే ఆ బిర్యానీ చూపిస్తానులెండి. దానికైతే మసాలాలు కూడా పట్టించేసి దమ్ బిర్యానీలాగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా అనిపిస్తది. ఈ రోజైతే మాత్రం ఇలా పొటాటో బిర్యానీ ఇలాగ చేసేసాను. సేమ్ బిర్యానీ ఎలా వండుకుంటామో అది కూడా అంతే. కాకపోతే ఇందులో పొటాటో పెద్ద ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఉంటదనమాట. కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే బంగాళదుంపకి కొంచెం కారము, ఉప్పు పడతాయి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే సరిపోదు. కొంచెం సాల్ట్ ఏసుకుంటే సరిపోతుందంతే. బిర్యానీ బావుంది. ఒకసారి ట్రై చేయండి.